ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు పూర్తిగా వస్తోంది. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. ఇంకా 7 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్లు ఎండ్ పాయింట్ వరకు మనుషులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో రోబోలను రంగంలోకి దించారు. వీటి ద్వారా మనుషులు వెళ్లలేని ఎండ్ పాయింట్లో రోబోల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని అంతా భావించినప్పటికీ టన్నెల్లో నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో రోబోలతో చేసే సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కేరళకు చెందిన కాడ్వా డాగ్స్ గుర్తించిన అనుమానిత ప్రదేశాలను D1, D2 పాయింట్లుగా మార్కింగ్ చేసుకుని ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి నెల రోజులు పూర్తిగా వస్తోంది. ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. ఇంకా 7 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ ఎండ్ పాయింట్ వరకు మనుషులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో రోబోలను రంగంలోకి దించారు. వీటి ద్వారా మనుషులు వెళ్లలేని ఎండ్ పాయింట్లో రోబోల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని అంతా భావించినప్పటికీ టన్నెల్లో నెట్వర్క్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో రోబోలతో చేసే సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కేరళకు చెందిన కాడ్వా డాగ్స్ ను గుర్తించిన అనుమానిత ప్రదేశాలను D1, D2 పాయింట్లుగా మార్కింగ్ చేసుకుని ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, ఇప్పటికే ఈ ప్రమాదం జరిగి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఒకరి మృతదేహం మాత్రమే వెలికి తీయగలిగారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక D1, D2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైన పాయింట్స్ గా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవన. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల సహాయక చర్యలకు మాత్రం అడుగడుగున ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఊట వచ్చి చేరుతుంది, బురద వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా వాటర్ కంట్రోల్ కాలేని పరిస్థితి. అలాగే బురద మట్టి కూడా పెద్ద ఎత్తున ఉంది. ఏదైతే గత నెల 22వ తేదీన ఈ ప్రమాదం జరిగింది, అప్పటి నుంచి కూడా కంటిన్యూగా సహాయక చర్యలు 24 అవర్స్ కూడా కొనసాగుతున్నాయి. ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. మరో 7 మృతదేహాలు ఇంకా లోపలనే ఉన్నాయి. వాటిని వెలికి తీయడానికి శ్రమిస్తున్నారు. సహాయక చర్యలని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. NDRF, SDRF అలాగే పలు బృందాల ఏజెన్సీలు కూడా ఈ యొక్క సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. అయితే లోపల పూర్తిగా అడుగడుగున ఆటంకం ఏర్పడుతుంది. D1, D2 ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిగినప్పటికీ కూడా అక్కడ ఇంకా మృతదేహాలు మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో ఇంకా డీవాటరింగ్ జరుగుతుంది. పంపింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 4 పంపింగ్ స్టేషన్ల ద్వారా టన్నుల లీటర్ల కొద్ది కూడా 1000 లీటర్ల కొద్ది కూడా వాటర్ ని బయటికి పంపిస్తున్నారు. మరో పంపింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఎవరైతే బాగా సంతోష్ చెప్తున్నారు. పూర్తి స్థాయి మాత్రం ఇంకా కంటిన్యూగా ఇంకా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 11 ఏజెన్సీలో పూర్తిగా ఈ సహాయక చర్యలో ఇన్వాల్వ్మెంట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఆ మృతదేహాలు ఇంకా లభించలేదు. వాటి జాట కోసం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే కాడ్వా డాగ్స్ ఏవైతున్నాయో అవి కూడా మానవ అవశేషాలు ఉన్నాయని ఏ ప్రాంతాల్లో గుర్తించారో ఆ ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చెప్పినప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క పూర్తిస్థాయిలో మాత్రం సహాయక చర్యలకు మాత్రం ఆటంకం కలుగుతుంది. అలాగే భద్రతా ప్రమాణాలను వాళ్ళంతా పాటిస్తూనే ఇది కొనసాగిస్తారు. D2 వద్ద మాత్రం అది డేంజర్ జోన్ గా చెప్తున్నారు అధికారులు. ఆ ప్లేస్ కి వెళ్ళదని చెప్పేసి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సో పైన ఏ క్షణమైనా పైనుంచి మరింత మట్టి కిందికి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపదని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా సిబ్బంది చాలా అలర్ట్ గా భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే వారంతా కూడా ఈ సహాయక
చర్యలో పాల్గొంటారు. మరింత సమయం పట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. 7 మంది కార్మికుల మృతదేహాలు మాత్రం ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఇంకా అప్డేట్ అవుతున్నారు. పోలీసుల మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఇంత రిస్క్ తీసుకుని తవ్వకాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి సమాచారం అయితే దొరకడం లేదు. సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు అసలు? అక్కడ జరిగింది దేశంలోనే అత్యంత అరుదైన ప్రమాదన ఘటన అని చెప్పేసి ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యం చాలా రిస్క్ తో కూడుకుంది. లోపల టన్నెల్ పూర్తిగా 10 మీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది కాబట్టి అక్కడ పనిచేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున సీపేజ్ అనేది కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా కష్టతరంగా మారింది. అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని ఏజెన్సీలు, సహాయక బృందాలకు సంబంధించిన ఏజెన్సీలు మాత్రం ఉపయోగిస్తున్న పరిస్థితి. సహాయక చర్యల విషయంలో మాత్రం అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించడం లేదు. 24/7 కూడా సిబ్బందిని అలర్ట్ చేస్తూ వారంతా కూడా ఈ యొక్క సహాయక చర్యలో వాళ్ళు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క 7 మంది కార్మికులు ఇంకా వాళ్ళ జాడ తెలియరాని పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా మట్టి వచ్చి చేరడం, అలాగే సిమెంట్ ఫలకాలు కూడా ఉన్నాయి. అలాగే టనెల్ బోరింగ్ మిషన్ కూడా టన్నుల కొద్ది బరువు ఉంటుంది. ఆ టనెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా భూమిలోకి కూరుకుపోయింది. దాదాపు 5 నుంచి 6 మీటర్ల లోతులో కూరుకుపోయిన పరిస్థితి. ఆ టనెల్ బోరింగ్ మిషన్ పూర్తి అడ్డంగా మారింది. దాని యొక్క విడి భాగాలను కూడా తీసుకుని అయినప్పటికీ కూడా అది టన్నుల కొద్ది బరువు ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు తీసుకురావడానికి ఒక్కొక్క విడి భాగాన్ని బయటకు తీసుకురావడానికి కష్టతరంగా మారింది. అంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి మరింత కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మట్టి తవ్వకాలు కావచ్చు, ఈ టనల్ బోరింగ్ అడ్డంగా మారి ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా బయటికి ఒక విడి భాగాలు కావచ్చు, అలాగే మట్టిని కూడా బయటికి తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇంకా పనులకు మాత్రం ఆటంకం కలుగుతుంది. బురద వచ్చి చేరుతుంది. అలాగే ఊట కూడా ఉన్న నేపథ్యంలో మరింత సమయం పట్టే అవకాశం చెప్పేసి అధికారులు. ఏది ఏమైనప్పటికీ కూడా మానవ ప్రయత్నం జరుగుతుంది. అలాగే అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అలాగే ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అయితే రోబోలకు కూడా సహాయం కోరడం జరిగింది. కానీ రోబోల సహాయం ఇప్పటి వరకు తీసుకోలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. పూర్తి స్థాయిలో మాత్రం 24/7 మాత్రం ఇంకా సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.